అందుకొరకే సరే మనుషుల దగ్గర సాక్ష్యం వద్దని నేను అనను. మనుషులకు సాక్ష్యం మీద నీవు ఆధారపడి బ్రతుకోదు. నీ గురించి నా గురించి మనుషులు పై రూపాన్ని చూసి సాక్ష్యం ఇస్తారు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన గుండె లోతులో ఉన్న వాటిని చూసి మనల గురించి సాక్ష్యం ఇస్తారు. దేవుడిచ్చిన సాక్ష్యం శ్రేష్టమైన సాక్ష్యం. సాక్షాత్తు దేవుడే దిగి వచ్చి మోషే గురించి సాక్ష్యం ఇచ్చారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అసలు ఈ సందర్భం ఏంటని మన బైబిల్లో చదివితే మోషే భార్య గురించి, మోషే భార్య ఎవరు? కూషు దేశపు స్త్రీ సిప్పోరానే. ఏంటండి? కూషు దేశపు మిద్యాను దేశపు స్త్రీ. ఆ భార్యను గురించి ఏ ఇంట్లో ఏమంటారండి? వదిన, ఆడపడుచా, ఏమంటారు? ఆడబిడ్డ ఏమంటారండి? వదిన చెప్పండి అమ్మ, కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. వదిన, ఆడపడుచు అంటారా? ఆడపిల్ల అంటారా? ఆడపడుచు. వీళ్ళకి ఎక్కడైనా పడిసి వచ్చిందండి మనకు తెలిసినంత వరకు. అత్త కోడలికి శత్రువు తర్వాత వీళ్ళకే ఉంటుంది సమస్య చాలా వరకు. వాళ్ళిద్దరూ ఎవరండి? వదిన అండ్ అట్లనే కావచ్చు, లేకపోతే మోషే చిన్నోడు కాబట్టి ఏంటండి, మోషే భార్య ఈ మిరియామ్కి ఏమవుతుందండి? అంతే, అదే రిలేషన్ అనుకుంటాం. ఈ అమ్మాయి గురించి, ఏది మోషే భార్య గురించి ఈ మిరియామ్కి అండ్ అహరోనికి ఏదో చిన్న సమస్య. అన్నిరాళ్ళని పెళ్లి చేసుకున్నాడని ఏదో వాళ్ళ వర్షన్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి. మోషే మౌనంగా ఉన్నాడు.